ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి మహర్కు సంబంధించినటువంటి హదీసులు. ఏ షరతు ద్వారా మీకు స్త్రీలతో సంయోగం ధర్మసమ్మతమవుతుందో షరతుల్లో దానికి గల ప్రాముఖ్యత దృష్ట్యా పాటించేందుకు అదే అత్యధికంగా యోగ్యమైంది అని మహాప్రవక్త బోధించారు. దైవమిచ్చిన ఆదేశానుసారమే స్త్రీతో వివాహమాడటం పురుషులకు ధర్మసమ్మతమైంది. అయితే ఆ ఆదేశం కేవలం హక్కును మాత్రమే ప్రసాదించదు, దానితో పాటు కొన్ని విధుల్ని సైతం అది వెంట చేస్తుంది. ఆ విధుల నిర్వహణలో గల ప్రాముఖ్యాన్ని ఈ హదీసు ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసులకు విశదీకరించారు. ఆ విధి లేక షరతు మహర్ను చెల్లించటం. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఒకసారి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: సావధానంగా వినండి, మహిళల మహర్ను నిర్ణయించడంలో అతిశయానికి పోయి పెద్ద పెద్ద మొత్తాలు నిర్ణయించకండి. ఎందుచేతనంటే ఇలా చేయటం ప్రపంచంలో ఏమాత్రమైనా గౌరవకారణమయ్యే విషయమైతే, దేవుని దృష్టిలో భయభక్తులకు గుర్తు అయితే, దీన్ని ఆచరించే అధికారం అత్యధికంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉండేది. కానీ ఆయన 12 ఊకియాల కంటే అధికమైన మెహర్ను తన సతీమణుల్లో కానీ తన కుమార్తెల్లో కానీ ఏ ఒక్కరికి నిర్ణయించినట్లు నేను ఎరుగను. వివాహ సందర్భంలో వరుని తరపున వధువునకు ఇవ్వబడే కట్నమే మహర్. దాన్ని ఆ సమయంలో తీర్చటమో లేదా తరువాత చెల్లించే ఒప్పందమో జరుగుతుంది. ఇది అనివార్యమైన వధు కట్నం. హజరత్ ఉమర్ వాదించే విషయం ఏమంటే, ప్రజలు తమ వంశం కోసం, పేరు కోసం గర్వంగా పెద్ద పెద్ద మొత్తాలను మెహర్గా నిర్ణయించుకుంటారు. తీరా అది చెల్లించవలసి వచ్చినప్పుడు అది వల్లమాలిన పనిగా పరిణమిస్తుంది. చివరికి వారి కంఠానికి ఉరిగా తయారవుతుంది. అందువల్లనే 2వ ఖలీఫా అయిన హజరత్ ఉమర్ ముస్లింలు ఇలాంటి ఆడంబరాలు, డంబాచారాలకు గురి అవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. నిరాడంబరంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శానికి అనుగుణంగా బ్రతకాలని బోధిస్తున్నారు. ఒక్క ఊకియా అంటే 10 తులాల వెండికి సమానం. మహాప్రవక్త తన వివాహానికైనా తన కుమార్తెల వివాహానికైనా 12 ఊకియాల కంటే అధికంగా మహర్ నిర్ణయించలేదని తెలుస్తుంది. ఇది అనుచర సంఘానికి ఆదర్శప్రాయమైన నమూనా. మహాప్రవక్త సతీమణి ఉమ్మే హబీబా మెహర్ మాత్రం దీనికంటే అధికంగా నిర్ణయమైంది. ఈ మెహర్ను నిర్ణయించింది, కట్టింది అబిసీనియా రాజు నీగస్. ఈ వివాహం జరిగింది కూడా గాయిబానా అంటే పరోక్షంగానే. అత్యుత్తమైన మహర్ సాధారణమైనదే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు ఉఖబా బిన్ ఆమీర్ ఉల్లేఖించారు. అధికమైన మహర్ కుటుంబాల్లో ఎన్నో చిక్కుల్ని తెస్తుంది. ఒక్కో సందర్భంలో భార్యాభర్తలు కూడి ఉండడానికి ఇష్టపడరు. విడాకుల వరకు వ్యవహారం పోతుంది. అయితే ఈ మెహర్ బెడద వల్ల భర్త విడాకులు ఇవ్వడు. అందువల్ల తాను చెల్లించగలిగే సాధారణమైన మెహర్ని భర్త ఎప్పుడూ ఒప్పుకోవాలి. లేకపోతే దీని కారణంగా ఇటు విడాకులు ఇవ్వలేక అటు మనుగడ సవ్యంగా సాగక కొంప నరకకూపంలా తయారవుతుంది. అయితే ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. పురుషుడు సంపాదనపరుడు లేక ఆస్తిపరుడైతే తనకు వీలైనంత మేరకు, తనకు కష్టం కలగనంత మేరకు అధికంగా మహరు చెల్లించటం, తద్వారా స్త్రీని సంతోషపెట్టడం ఉచితమే. ఇంతకు ఏ రూపంలోనూ అది అతివాదానికి గురికాకుండా మధ్య మార్గం అవలంబించడమే ఇస్లాం నేర్పుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ధనికుణ్ణి ఆహ్వానించి నిరుపేదల్ని కాదన్న వలీమా విందు అతి హేయమైన విందు. అయితే ఎవరైతే వలీమా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారో వారు అల్లాహ్ను, ఆయన సందేశహరుణ్ణి ధిక్కరించినట్లు. వలీమా అంటే వివాహం జరిగిన తరువాత వధువు వరుడు కలిసాక చేసుకునే విందు. ఇది సున్నత్ అంటే అనుసరణీయమైన ప్రవక్త సంప్రదాయం అని తెలుస్తుంది. అయితే శ్రీమంతుల్ని ఆహ్వానించి సమాజంలోని బీదలను పిలవకపోవటం చాలా అసహ్యకరమైన విషయం. ఇది ఇస్లాం చూపే సర్వ సమానతా భావానికి విరుద్ధం. ఈ హదీస్ ద్వారా మరో విషయం కూడా మనకు విదితమవుతుంది. విందు భోజనాన్ని ఏ సమంజసమైన కారణం లేకుండా తిరస్కరించటం కూడా మహాప్రవక్త సంప్రదాయానికి విరుద్ధం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాసిక్ జనుల విందు ఆహ్వానాన్ని స్వీకరించరాదని బోధించారు అని ఇమ్రాన్ బిన్ హసీన్ రజియల్లా అన్హు తెలిపారు. ఫాసిక్ అంటే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ఆజ్ఞల్ని తెలిసి బాహాటంగా ఉల్లంఘించే వ్యక్తి అని, ధర్మాధర్మాలను పాటించకుండా సిగ్గు విడిచి జీవించే వ్యక్తి అని భావం. ఇలాంటి వ్యక్తి ఏర్పరిచే విందులో పాల్గొనటం దేవుని ఆజ్ఞలని ఉల్లంఘించే వారిని ప్రోత్సహించటంతో సమానం.
ఆహ్వానం. అయితే అతని ఆహ్వానాన్ని మంచితనంతో సముచితంగా ఒక విశ్వాసి అవలంబించవలసిన మృదువైన వైఖరితో కాదనాలి. ఏ సందర్భంలోనూ ఎదుటివాని హృదయాన్ని గాయపరిచే మాటను నోటి ద్వారా రానియరాదనే విషయాన్ని గుర్తుంచుకొని మనం మెలగాలి.